అందరికీ నమస్తే. ఇప్పుడు రైతులు దగ్గర ఇద్దరు రైతులు కలిసినా, ఇద్దరు రైతులు ఫోన్‌లో మాట్లాడుకున్నా, లేకపోతే ఊర్లలో ఉన్న చర్చ ఏందంటే, "మీకు రైతు భరోసా వచ్చిందా? మీకు డబ్బులు పడ్డాయా? మీ వోళ్ళకు ఆ ఊర్లో డబ్బులు పడ్డాయా? ఈ ఊర్లో డబ్బులు పడ్డాయా? ఎవరికి డబ్బులు పడ్డాయి? ఎన్ని డబ్బులు పడ్డాయి?" ఈ చర్చ నడుస్తుంది ఊర్లలో మొత్తం గూడా. కానీ మొన్న రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క మనకు తెలుసు ఆల్రెడీ. టకా 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 పడతాయంటే బహుశా ఇక రోజు ఇంత ప్రాసెస్ రోజు పడతాయేమో, గంట గంటకు పడతాయేమో, పూట పూటకు పడతాయేమో అని అందరూ అనుకున్నారు. బహుశా అందరూ లెక్క కూడా అదే ఉన్నది. ఎందుకంటే చెప్పిన విధానం అట్లే ఉన్నది కాబట్టి. మార్చి 31 వరకు అంటే రోజు ఇంతమంది పడతదేమో అనేది ఒక అనుకుంటాం ఎవరైనా కూడా. కానీ ఏమైంది తెలుసా? ఫస్ట్ డే 569 క్రోర్స్ రూపీస్ 569 కోట్ల రూపాయలు 569 కోట్ల రూపాయలు. వీళ్ళ లెక్క ఎంతనో తెలవదు. వీళ్ళ లెక్క రకరకాల పేపర్‌లలో రకరకాల లెక్కలు రాసిండ్రు. అవి వీళ్ళిచ్చిన లీకులే అని మనం అనుకుంటున్నాం. 8,900 కోట్లని ఒకరు, 10,000 కోట్లు కావాలని ఒకరు, ఇట్లా రకరకాలుగా రాసిండ్రు. సరే ఏమన్నా గాని రైతు భరోసా అనేది వీళ్ళ కోసం, వాళ్ళ కోసం ఏసేది కాదు. పర్ఫెక్ట్‌గా రైతులు పెట్టుబడి కోసం ఏసే సాయం అది. పెట్టుబడి సాయం దాని పేరే పెట్టుబడి సాయం. అది ఇప్పుడు ఏమైందంటే 569 కోట్స్ రూపీస్ ఎక్కడేసిండ్రు? ఎవరికేసిండ్రు? చాలా మందికి డబ్బులొచ్చినాయి. ఇంకో నా వెనకాల కనిపిస్తున్న స్క్రీన్ షాట్ కూడా అందులో ఒకటి. అయితే ఇట్లాంటివి చాలా చాలా సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. కొంతమంది రైతులు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినామని, మాకు డబ్బులొచ్చినాయని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ ఎక్కడివంటే వీళ్ళు మొన్న లాంచ్ చేసిర్రు కదా! మొన్న లాంచ్ చేసిండ్రు కదా! 667 ఊర్లు ఏదో మండలానికి ఒక ఊరని ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తున్నామని గొప్పగా చెప్పిర్రు కదా! 26 రోజు. ఆ ఊర్లకు రైతు భరోసా వచ్చింది. ఆ ఊర్లో 30 ఎకరాలున్న రైతుకొచ్చింది, 40 ఎకరాలున్న రైతుకొచ్చింది, 50 ఎకరాలున్న రైతుకు కూడా వచ్చింది. ఒక ఎకరం ఉన్న రైతుకొచ్చింది, గుంట ఉన్న రైతుకు కూడా వచ్చింది. 1 ఎకరన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు చిన్న సన్నకారు రైతులందరికీ కూడా రైతు భరోసా వచ్చింది. 667 గ్రామాలు సంథింగ్ వీళ్ళ లెక్క. ఆ మండలానికి ఒక ఊరు. వాళ్ళకి మాత్రమే రైతు భరోసా వచ్చింది ఫస్ట్ డే. ఇక నాకు తెలిసి సెకండ్ డే ఈరోజు ఏం రాదు. ఎందుకు రాదు అనంటే చెప్తా దానికి లెక్కుంది. ఇంకొకటేందంటే నల్గొండలో మాత్రం ఈ ఎక్కడైతే ఈ మొన్న లాంచ్ చేసిండ్రో ప్రోగ్రామ్స్, ఆ ఊరు ఉన్న ఆ రెవెన్యూ ఉంటది కదా! రెవెన్యూ డివిజన్ ఉంటది కదా! అగ్రికల్చర్ క్లస్టర్. ఆ క్లస్టర్‌లో ఉన్న 4, 5 గ్రామాలకు అందరికీ వచ్చింది. ఎందుకొచ్చింది నల్గొండలో అంటే బీఆర్ఎస్ వోళ్ళు ఒక ధర్నా పెట్టిండ్రు. రైతుల మహాధర్నా పెట్టిండ్రు. దానికి కేటీఆర్ అటెండ్ అయ్యిండు. ఇదంతా మనకు తెలుసు. బీఆర్ఎస్ వల్ల రైతు మహాధర్నా ఉంది కాబట్టి బహుశా అక్కడ మరి రైతులు మూవ్‌మెంట్ కాకూడదనో లేకపోతే కొద్దిగా బీఆర్ఎస్ వాళ్ళకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోని బీఆర్ఎస్ మహాధర్నాకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోన నల్గొండలో మాత్రం రెవెన్యూ ఒక ఓన్లీ విలేజ్ కాకుండా ఆ విలేజ్ ఉన్న రెవెన్యూ సర్కిల్ ఆ క్లస్టర్ అందరికీ అంటే దాదాపు ఒక్కొక్క క్లస్టర్‌లో 3, 4 విలేజ్‌లుంటాయి. ఆ 3, 4 విలేజ్‌లకు కూడా రైతు భరోసా వచ్చింది. అయిపోలే రైతు భరోసా ఎంతయింది ఇప్పటికి? వీళ్ళు ఇయ్యాల్సిన దానిలో 5%, 6% కూడా రైతు భరోసా పడలేదు. ఇంక పడతదా? పడదా? అనే దానిపైన కొద్దిగా ఎంక్వైరీ కూడా చేసాం. అగ్రికల్చర్ ఆఫీసర్లతో మాట్లాడినాము. లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌లో పనిచేసే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడాము. ఏంది ఏమైతుంది అనంటే, ఇక ఇప్పుడు ఈ వారానికి ఇంతే. ఈ వారానికి ఆ 569 క్రోర్స్ రూపీస్ అక్కడ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడేం లేదు. అందుకే సెకండ్ డే, థర్డ్ డే మనకో లెక్కుండే. గత గవర్నమెంట్‌లో లెక్కుండే. ఫస్ట్ డే 1 ఎకరా ఉన్నోళ్ళకు, సెకండ్ డే 2 ఎకరాలు ఉన్నోళ్ళకు, థర్డ్ డే 3 ఎకరాలు ఉన్నోళ్ళకు, ఫోర్త్ డే 4 ఎకరాలు ఉన్నోళ్ళకు, ఇట్లా రోజులు పెరిగే కొద్దీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఎకరాలు కలిగిన రైతులందరికీ కూడా రైతు భరోసా వచ్చేది. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. ఇంక మిగతా రైతులకి ఎప్పుడు పడతది? వాళ్ళు మిగతా రైతులకి ఎప్పుడొస్తది? ఇది క్వెషన్. ఇప్పుడు 569 క్రోర్స్ రూపీస్ అయిపోయింది. కొంతమంది ఆఫీసర్స్‌తో మాట్లాడితే వాళ్ళేమంటారంటే, ఇంకా చాలా అంశాల్లో క్లారిటీ రాలేదు. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకొస్తది. ఎప్పుడొస్తది క్లారిటీ అంటే, అది ఇంకా వారం పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు. ఇంకా కొంత టైం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏంది క్లారిటీ రావాల్సిన అంశాలు? ఏంది ఆల్రెడీ అందరికి ఇస్తామన్న తర్వాత మళ్ళీ క్లారిటీ రావాల్సిన అవసరం ఏముంది? ఏంది ఏం కథ అని అడగొచ్చు. ఇప్పుడేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పాలి నేను. డబ్బులు లేవు. డబ్బులు లేవు. ఆ 569 క్రోర్స్ కింద మీద పడి అడ్జస్ట్ చేసిండ్రు. అంతవరకు ఓకే ఉంది. ఇంక మళ్ళీ నెక్స్ట్ విడతకు ఒక 1000 కోట్లు అడ్జస్ట్ చేసే పనిలో ఉంది ప్రభుత్వం. ఇంక అయితే కొన్ని విషయాల్లో క్లారిటీ రాలేదంట. ఆ విషయాల మీద క్లారిటీ వచ్చిన తర్వాతనే రైతు భరోసా రెండో విడత వస్తది. ఎందుకు క్లారిటీ రాలేదు? ముందు మీకు ఒక పాయింట్ చెప్తా. ఒకటి వ్యవసాయ యోగ్యమైన భూమికి ఇస్తామని చెప్పిర్రు. వ్యవసాయ యోగ్యమైంది అంటే దానిలో ఈ కాలం, ఈ పూటకు, ఈ వేసవి కాలంలో మనం పంట వేయకపోవచ్చు. కానీ ఎప్పుడైనా పంట వేసుకునే అవకాశం ఉన్నది. పంట పండే అవకాశం ఉన్నది. అది వ్యవసాయ యోగ్యమైన భూమి. వ్యవసాయ యోగ్యమైన భూమి ఎంత ఉంది అనేది ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. ఇప్పటిదాకా లెక్కలు పూర్తి కాలేదు. సర్వేలు పూర్తి కాలేదు. ఎందుకు కాలేదంటే దానికి ఒక రీజన్ చెప్తున్నారు వాళ్ళు. మొన్నటిదాకా గ్రామ సభలు పెట్టినాము. గ్రామ సభలంతా లొల్లులయింది. కాబట్టి సిబ్బంది మొత్తం ఇటే పనిచేసింది. కాబట్టి ఆ సర్వే మధ్యలో ఆగిపోయింది. ఆ సర్వే పూర్తయితే తప్ప వ్యవసాయ యోగ్యమైన భూమి ఎంత? ఎంతకు రైతు భరోసా ఇవ్వాలి అనేది ప్రభుత్వానికి తెలుస్తదంట. అది ఎప్పుడు పూర్తయితదో, ఎట్లా పూర్తయితదో
అది శాటిలైట్ మ్యాప్ అనేది ఒక రోజులో అయిపోవాలి శాటిలైట్ ద్వారా చేస్తే. శాటిలైట్ కాదు. ఇప్పుడు ఏవోలు, గీవోలంతా మళ్ళీ ఆల్రెడీ కొంత చేసిర్రు. ఇంకా కొంత చేసే అవకాశం ఉంది. వాళ్ళు గ్రౌండ్‌లో పోయి చేస్తారంట. ఒకటి డబ్బులు లేవు. ఆ డబ్బులు అడ్జస్ట్‌మెంట్ ఒకటి చేయాలి. తర్వాత ఎవరు అర్హులు? దానిలో ఎవరు అర్హులు అనేది కూడా ఇంకా ఇంతవరకు ప్రభుత్వానికి క్లారిటీ రాలేదు. ఎవరు అర్హులు కన్నా ముందు ఎంత భూమి అనేది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎవరు అర్హులు అంటే అందరు అర్హులే కదా! వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్న ప్రతి ఒక్కరు అర్హులే కదా అని మీరు అనొచ్చు. కానీ అది ఇంకా ప్రభుత్వంలో క్లారిటీ రావాల్సిన అవసరం ఉందంట. ఐటీ ఎంప్లాయీస్‌కు తర్వాత ఐటీ కట్టేవాళ్ళు. ఐటీ ఎంప్లాయీస్ అంటే సాఫ్ట్‌వేర్ వాళ్ళు కాదు. ఐటీ కట్టేవాళ్ళు ఎవరైనా కావచ్చు. వాళ్ళు సాఫ్ట్‌వేర్ వాళ్ళు కావచ్చు, ఇంకో ప్రైవేట్ ఎంప్లాయీ కావచ్చు, రైతులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఐటీ కట్టే వాళ్ళకి ఇవ్వాలనా వద్దా అనే విషయంలో ఇంకా ప్రభుత్వం కంప్లీట్‌గా డిసిషన్ తీసుకోలేదు అని అగ్రికల్చర్‌కి సంబంధించిన ఆఫీసర్లు చెప్తున్నారు. అది అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పినట్టే కొంతవరకు మనం నమ్మాల్సిన అవసరం ఉంది. ఐటీ కట్టే వాళ్ళకు ఇవ్వాలా వద్దా అనే విషయంలో ఇంకా ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది. ఇంకా ప్రభుత్వం డిసైడ్ చేయలేదు. అది ఇంకా బహుశా నెక్స్ట్ 1000 కోట్లు అడ్జస్ట్ అయ్యే లోపల అది డిసైడ్ చేస్తారేమో. అప్పుడు విషయం అర్థమవుతది. ఎంతమంది అనేది ఎవరికి ఇయ్యాలనేది అర్థమవుతది. ఒక ఫిగర్ వస్తది ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చెప్తున్నారు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇవ్వాలనా వద్దా? ప్రభుత్వ ఉద్యోగులు అయినంత మాత్రాన వాళ్ళకు ఇవ్వాలనే రూల్ లేదు, ఇవ్వకూడదని రూల్ లేదు. గతంలో రుణమాఫీ విషయం చూసినాం మనం. రుణమాఫీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరికీ కూడా రుణమాఫీ కాలేదు. కాబట్టి ఇప్పుడు ఈ రైతు భరోసా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలా వద్దా? ఈ 2 అంశాల్లో కూడా క్లారిటీ రాలేదంట. అది కూడా ముందు డిసైడ్ చేసే అవకాశం ఉందంట. అయితే ఒక పాయింట్ మాత్రం క్లారిటీగా మనం అడగాలి ప్రభుత్వాన్ని. ఒకటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులైనా, ఐటీ కట్టే ఎవరైనా వ్యవసాయదారులైనా ఎవరైనా సరే వాళ్ళు రైతులే కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఫస్ట్ పాయింట్. రెండోది కౌలు రైతుల విషయం కూడా ఇక్కడ మనం ప్రస్తావించాలి. కౌలు రైతులు కూడా ఇస్తామని చెప్పారు. చాలా ఒక్కసారి సోషల్ మీడియాలో తిప్పితే వీళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, లేకపోతే అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడింది, మినిస్టర్లు మాట్లాడింది, ఎమ్మెల్యేలు మాట్లాడింది. ఇట్లా చాలా ఉన్నాయి. వాళ్ళందరూ ఏమన్నారు? రైతులకు వచ్చేది రైతులకు వస్తది, కౌలు రైతులకు వచ్చేది కౌలు రైతులకు వస్తది. అంటే వీళ్ళకి వస్తది, వాళ్ళకి వస్తది. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీడియా కన్ఫ్యూజ్ చేయొద్దని కూడా రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేసిండు. కాబట్టి మరి దీనిలో కౌలు రైతులు అనే అంశాన్ని ఎక్కడ ఫైండ్ అవుట్ చేసింది గవర్నమెంట్? కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు? కౌలు రైతుల దగ్గర ఎంత భూమి ఉంది? వాళ్ళకి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి? ఏ విషయాలు కూడా ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేవు. అంతకుముందు వ్యవసాయం చేయాలంటేనే ఎవరు ముక్కిర్చేవాళ్ళు. కానీ 2021, 22 ఆ స్టేజ్‌కి ఒక సర్వే అయిపోయింది. నేషనల్ సర్వే అనేది కూడా. 21, 22 స్టేజ్‌కి వచ్చే వరకు వ్యవసాయం పెరిగింది. ఎక్కువ మంది ఆసక్తిగా వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఎక్కడో ఉద్యోగాలు చేసే చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు 2 ఎకరాల భూమి ఉంటే ఆ ఉద్యోగం మానేసిపోయి ఆ 2 ఎకరాలు పక్కన అవసరమైతే 2 ఎకరాలు కౌలుకు తీసుకొని 4 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే వ్యవసాయం పెరిగింది. వ్యవసాయం మీద ఆసక్తి పెరిగింది. ఇట్లా మొత్తం కూడా రైతు భరోసా నేను అందుకే క్వెషన్ మార్క్ పెట్టినా. ఈ లెక్కలన్నీ ఎప్పుడు తేలుతాయి? ప్లస్ 1000 కోట్ల రూపాయలు ఎప్పుడొస్తాయి? ఈ 1000 కోట్ల రూపాయలతో కూడా అయిపోదు. నాకు తెలిసి ఈ 1000 కోట్ల రూపాయలు కోసం ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. 1000 కోట్లు గ్యాదర్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారంటే అసలు ఇంకా ఎన్ని విడతలు అవుతుంది? ఎట్లయితది? నాకు తెలిసి మార్చి 31 కూడా కాదేమో ఈ లెక్క ప్రకారం చేస్తే. ఇప్పుడు ఈ వారం అయిపోయింది ఇంకా. మళ్ళీ నెక్స్ట్ వీక్ మాట్లాడదామంటున్నారు. ఇప్పుడు కరెక్ట్‌గా ఫస్ట్ డేట్ వస్తుంది. మంత్ అయిపోతుంది. మంత్ అయిపోతుందంటే ఇప్పుడు అన్ని గవర్నమెంట్‌లో ఉన్న అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎట్లా ఇవ్వాలి? ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికి, తర్వాత మిగతా ఖర్చుల కోసం మిగతా రెగ్యులర్‌గా ఉండే స్కీమ్స్, పెన్షన్స్ కావచ్చు, తర్వాత మిగతా అన్ని స్కీమ్స్. పెన్షన్స్ కూడా వీళ్ళు ఫస్ట్ వీక్‌లో ఇస్తలేరు. ఈ నెల పెన్షనే, జనవరి పెన్షన్ జనవరి ఎండింగ్‌లో ఇయ్యాల్సి వస్తది. ఇస్తున్నారు వాళ్ళు. కాబట్టి దీనికి ఇట్లాంటి రెగ్యులర్‌గా ఉండే దానికి డబ్బులు అడ్జస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ప్లస్ పాత గవర్నమెంట్ చేసిన అప్పులకు 2200 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ ప్లస్ అసలు అన్ని కలిపి 2200 కోట్ల రూపాయలు కట్టాలి. అది కూడా అడ్జస్ట్ చేయాలి ఇప్పుడు. ఇట్లా మొత్తం అడ్జస్ట్‌మెంట్ చేసే పనిలో ఉన్నారు. యాక్చువల్‌గా వీళ్ళు ఒక మాట అనుకున్నారు. సెంట్రల్ నుంచి మనకు డబ్బులొస్తే సెంట్రల్ నుంచి మనం ఈజీగా ఒకేసారి అవసరమైతే రైతు భరోసా చేయొచ్చు అనుకున్నారు. కానీ సెంట్రల్ నుంచి వాళ్ళు 30,000 కోట్లు అడిగినారు. ఆల్రెడీ చేయాల్సిన అప్పంతా తీరిపోయిన తర్వాత ఇంకో 30,000 కోట్లు ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారు కేంద్రం మాత్రం? ఎఫ్ఆర్‌బిఎం ఒక తెలంగాణ కోసం సవరించరు. దేశం మొత్తం సవరించాల్సి వస్తది. అయితే మొన్న ప్రోగ్రామ్స్ సెట్ చేసిన ఊర్లోళ్ళకే ఇచ్చింది కదా! కానీ దీనిలో ఒక కిరికిరి జరిగింది. రాజగోపాల్ రెడ్డి చెప్తారు ఎమ్మెల్యే. ఒకసారి వినండి. ఏదో ఒక ఊర్లో మొదలు పెట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. నేను అడిగిన చౌటుపల్లి మండలం ఏ ఊరు అంటే మసీదుగూడలో మా చుట్టాలు ఉన్నారు అని చెప్పినారు. ఉన్నారా లేదా భూపాలరెడ్డి? ప్రభుత్వం ఏదో ఒక విలేజ్కి ఏంటంటే మసీదు కూడా అనంట వాళ్ళ చుట్టాలు ఉంటారని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పించారంట. ఇంకా కోమరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఆయన సొంత ఊరు బ్రాహ్మణులే. ఏ ఊరు? ఇక్కడ చూడండి. బ్రాహ్మణ వెలమల ఆ ఊర్లో పెట్టుకున్నారంట ప్రోగ్రామ్. అంటే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వాళ్ళకి ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ ఏ ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళు చుట్టాలున్న దగ్గర, అన్నదమ్ముల దగ్గర, సొంత ఊర్లు వాళ్ళు మాత్రమే రైతులు, మిగతా వాళ్ళు ఎవరు రైతులు కాదన్నట్టు అక్కడ పెట్టుకొని రైతు బంధు, రైతు భరోసా కూడా అక్కడనే ఇప్పించుకున్నారు. ఇప్పుడు వాళ్ళ చుట్టాల ఊర్లోకి వచ్చేసినాయి. వాళ్ళు మిగతా రైతులు కాదా, మిగతా ఊర్లో ఉన్న వాళ్ళు 100% ప్రభుత్వం రైతు భరోసా విషయంలో ఒకేసారి ఇచ్చే ప్లాన్లో లేదు. ప్లస్ డే బై డే ఇచ్చే అవకాశం కనిపిస్తలేదు.
మళ్ళీ రెండో విడత మూడో విడత ఇట్లా రుణమాఫీ లాగానే ఎన్నో విడతలు ఉన్నట్టుంది. ఏ విడతలో మీకు వస్తుంది అనేది నో క్లారిటీ. వాళ్ళ దగ్గర ప్రభుత్వం దగ్గర ఏ లెక్కలు లేవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.